ఒక తెలుగువాడిగా చెప్తున్నా, ఒక సిగ్గు లేకుండా ఒక విషయం చెప్తున్నా. ఏందంటే మన అన్న గాని, మన తమ్ముడు గాని, మన అక్క గాని, మన చెల్లి గాని, మన బావ గాని, ఆఖరికి మరదలైనా సరే మనం వాళ్ళు ముందే సక్సెస్ అవుతారనమాట. సక్సెస్ అయినప్పుడు మనం వాళ్ళని అడిగినమనుకో, ఎలా సక్సెస్ అయ్యారో నాకు కూడా కొంచెం చెప్పండి అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పరు. ఎందుకు చెప్పరంటే ఒకవేళ నేను చెప్పిన వాళ్ళు ఒకవేళ మనకు చెప్పినా కూడా మనం బాగుపడతామని, బాగుపడ్డ తర్వాతకి వాళ్ళు వాళ్ళని డేకర్ అని చెప్పి వాడు ఎదుగుకోండి ఇల్లు కారు కొంటాడు మనం చెప్పిన దాన్ని బట్టి తర్వాత వాళ్ళని డేకర్ అని అనుకుంటారు. అదే మన ఇండియాలో ఉన్న పెద్ద అది మన ఇండియాలో అందరూ అంతే చెప్పరు. ఎందుకో మరి. ఎందుకంటే బాగుపడతారని. బాగుపడితే మన డేకర్ అని. ఎందుకు డేకరు? ఎందుకు చేయరు? కానీ చెప్పరు. ఎందుకంటే అలాంటి మైండ్ సెట్లో మనం బతుకుతున్నాం కాబట్టి. చెప్తే ఏం కాదు. అట్ట అనుకుంటే ఈ రోడ్లు ఇవన్నీ ఎవరేస్తారు? చెప్పకుండా పోతే వాళ్ళే మనకెందుకులే వాళ్ళే వేసుకుంటారు మనం ఎందుకు వేయాలనుకుంటే నువ్వు ఇప్పుడు నడిచేవాడివా, నువ్వు తిరిగేవాడివా, నువ్వు చేసేటోడివా? కానీ చెప్పరు. ఎందుకంటే అదంతే తెలివి ఎదిగిపోతారని. అట్లుంటారు జనాలు. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఒక్కటి, నువ్వు మా అంటే నీ వల్ల అయితేనే చెప్పు, లేకపోతే లేదు. అంతేగాని కష్టపడాలని బొంగు మాకు తెలియదా నువ్వు చెప్పకపోతే? మాకు తెలియదా బొంగు నువ్వు చెప్పకపోతే? కష్టపడాలని సంగతి మాకు తెలియదా బొంగు నువ్వు చెప్పకపోతే? కష్టపడితే మాకు వస్తాను నాకు తెలుసుగా, మాకు తెలుసుగా. మనం ఎందుకే బొంగు సలహాలు వేయడం? ఇస్తే అటుండు లేకపోతే ఇటుండు. అంతేగా రెండు పక్కన ఉండి వాడి జీవితం నాశనం చేసి నీ జీవితం పర్ఫెక్ట్గా ఉంచుకొని వాడి జీవితం నాశనం చేసాను పత్తి ఆ పనులు పెట్టుకోకు. గంతే. చేస్తేనేమో చెయ్యి, లేకపోతే లేదు. వదిలేయి. ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు. అంతేగాని అట్లా చేయడం తప్పు.